అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి దోశల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద దోసకాయని తీసుకుని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే లోపల ఉన్న గింజలు కూడా తీసేసానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని దోరగా వేగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని వేగించుకోవాలండి. లేదు అంటే గనక నువ్వులు తొందరగా మాడిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం కారంగా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దోసకాయ కాస్త పుల్లగా ఉంటుంది కదా. ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిన తర్వాత అదే ఆయిల్లోకి దోసకాయ ముక్కలను వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు లైట్గానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. లేదంటే పులుపు అనేది ఎక్కువైపోతుందండి. ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న నువ్వులను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వేగించుకున్న పచ్చిమిరపకాయలని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే దోసకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచుకుని వేసుకోవాలండి. పచ్చట్లోకి చాలా కమ్మగా ఉంటుంది. అలాగే 3-4 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకుని వేసుకున్న తర్వాత ఈ తాలింపు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని తాలింపు అంతా వేగించుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిలోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి.